కర్ణాటకలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చామరాజనగర్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలు ఓట్ల పండుగలో పాల్గొనాలని ప్రజల్ని కోరారు. పశ్చిమ బెంగాల్ బలూర్ఘాట్ పోలింగ్ బూత్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ బూత్ల వద్ద టీఎంసీ కార్యకర్తలు ఎక్కువ మంది ఉన్నారంటూ బీజేపీ నేతలు గొడవకు దిగారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో టీఎంసీ అభ్యర్థి బీజేపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వెంటనే అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది వారిని పోలింగ్ బూత్ దగ్గర నుంచి పంపించారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. లోక్సభ ఎన్నికల రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. 13 రాష్ట్రాల్లోని మొత్తం 88 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. కేరళలోని మొత్తం 20 లోక్సభ స్థానాలకు రెండో విడతలో ఒకేసారి పోలింగ్ నిర్వహిస్తున్నారు. కర్ణాటకలో 14, రాజస్థాన్లో 13, మహారాష్ట్రలో 8, ఉత్తరప్రదేశ్లో 8, మధ్యప్రదేశ్లో 6, అస్సాం, బీహార్లో 5, ఛత్తీస్గఢ్, బెంగాల్లో 3, మణిపూర్, త్రిపుర, జమ్మూ కాశ్మీర్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ నుంచి తాజా పరిస్థితిని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఎస్ రోజా, కేంద్రంలో కొత్తగా కొలువుదీరే ప్రభుత్వం కోసం అంటే దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ ఈరోజు జరుగుతుంది. మొత్తం 13 రాష్ట్రాల్లో 88 లోక్సభ స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతుంది. వాస్తవానికి ఎన్నికల షెడ్యూల్ ప్రకారం 89 స్థానాలకు జరగాలి. కానీ ఒక ఎంపీ అభ్యర్థి మృతి చెందడంతో ఒక చోట ఏదైతే ప్రత్యేకంగా మధ్యప్రదేశ్లో ఎన్నిక వాయిదా పడింది. దాంతో 88 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ప్రస్తుతం నేను ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి గజియాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఉన్నాను. ఇక్కడ పోలింగ్ ప్రస్తుతం ప్రశాంతంగా జరుగుతుంది. సో ఓవరాల్గా కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ పోలింగ్ను కనుక పరిశీలిస్తే 1-2 చోట్ల జరిగినటువంటి చిన్న చితక కొన్ని అల్లర్లు గొడవలు తప్ప మిగతా అంతటా కూడా ఈరోజు ప్రశాంతంగానే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా ఈరోజు జరుగుతున్నటువంటి మొత్తం 88 లోక్సభ స్థానాల్లో కూడా అంటే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొదటి ఫేజ్లో జరిగినటువంటి ఎన్నికల పరిస్థితిని వీటన్నిటిని గమనించి కూడా ప్రత్యేకంగా ఎన్నికల కమిషన్ కొన్ని చర్యలు తీసుకుంది. అందులో భాగంగానే ఈరోజు జరిగేటటువంటి పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్ర బలగాలు, రాష్ట్ర బలగాలు ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో అక్కడ పెద్ద ఎత్తున మోహరించి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు ప్రత్యేకంగా కొంత దేశవ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతల పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో నిజంగా ఓటర్లు బయటికి వస్తారా రారా అనే ఒక అనుమానం అయితే కనిపించింది. కానీ కొంత నెమ్మదిగానే అంటే స్లోగానే ఓటర్లంతా కూడా పోలింగ్ బూత్లకు వస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనం గజియాబాద్లో ఉన్నటువంటి ఒక పోలింగ్ సెంటర్లో ఉన్నాము. ఇక్కడ మొత్తం పోలింగ్ బూత్లు 4 ఉన్నాయి. అయితే ముఖ్యంగా వృద్ధులు కావచ్చు, యువత కావచ్చు పెద్ద ఎత్తున ఇక్కడ ఓటు వేసేందుకు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు జరుగుతున్నటువంటి 88 లోక్సభ స్థానాలకు మొత్తం 1202 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సో ఓవరాల్ గా చూస్తుంటే కూడా గతంలో కంటే ఎక్కువగా పోలింగ్ నమోదు కావాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మనం పోలీసులను కూడా పరిశీలించవచ్చు. ఎక్కడికక్కడ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించున్నారు. ఎక్కడ ఏమాత్రం ఆందోళన కనిపించినా సరే, ఏమాత్రం ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా సరే వెంటనే అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో ఇక్కడ పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోపక్క ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో అగ్రనేతలుగా చూస్తే అంటే ఎవరైతే ముఖ్యమైనటువంటి నేతలుగా చూస్తే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, హేమమాలిని, దాంతోపాటు శశి థరూర్, చంద్రశేఖర్ ఏదైతే మంత్రి, సో వీళ్ళందరూ కూడా ఈరోజు పోటీ పడుతున్నారు. సో మొత్తానికైతే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం ప్రత్యేకంగా ఈరోజు పోలింగ్ అయితే జరుగుతుంది. రెండో దశ పోలింగ్ ను సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే చూస్తుంటే అంటే కొన్ని చోట్ల ప్రత్యేకంగా కర్ణాటక కావచ్చు, మరోపక్క వెస్ట్ బెంగాల్లో కొన్ని చోట్లనైతే
అల్లర్లు జరుగుతున్నాయి, గందరగోళమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని సమాచారం అందుతున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో పోలీసుల పర్యవేక్షణ, మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం సైతం ఎప్పటికప్పుడు అటు రాష్ట్ర ఎన్నికల సంఘాలతో మాట్లాడడం, ఎక్కడ ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నా సరే కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురావాలని చెప్పారు. సో దానికి అనుగుణంగానే ఎక్కడికక్కడ ప్రస్తుతం అయితే ఎన్నికలు జరుగుతున్నాయి. సో మొత్తం ఎన్నికల ప్రక్రియ 7 దశల్లో ముగియబోతుంది. సో ఇప్పుడు 2వ దశ ఎన్నికలు పోలింగ్ జరుగుతుంటే ఆ తర్వాత మిగతా 5 దశల పోలింగ్ ఉంటుంది. ఆ తర్వాత జూన్ 4న ఏదైతే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. మొత్తానికైతే దేశవ్యాప్తంగా 2వ విడత పోలింగ్ ప్రస్తుతానికి ప్రశాంత వాతావరణంలోనే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రోజా. రైట్, థ్యాంక్ యూ రాజు.